హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జి సత్యనారాయణ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ వరంగల్. మోకాళ్ళ నొప్పి అనేది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చును. నాకు ఫ్యూచర్లో ఈ మోకాళ్ళ నొప్పి రాదు అనే గ్యారంటీ మాత్రం ఎవరు ఇవ్వలేరు. ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు రావద్దు అని అనుకునేవారు ఈ వీడియో ద్వారా చాలా ప్రయోజనం పొందుతారు. ముందుగా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అనే విషయం గురించి ఆలోచించాలి. మొదటి రీజన్ ఒబెసిటీ. అధిక బరువుతో బాధపడుతున్న వారు ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బాడీ వెయిట్ మొత్తాన్ని మోకాళ్ళు మోస్తూ ఉంటాయి కాబట్టి నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. రెండవది, మోకాళ్ళలో ఉండే కీళ్ళు, కండరాలు ఒకదానిపై ఒకటి రాపిడికి గురి కావడం. ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కీళ్ళు బెనకడం, వాపులు రావడం జరిగినప్పుడు, ఎక్కువగా మెట్లు ఎక్కడం, దిగడం అలవాటు ఉన్నవారు, అంటే సెకండ్, థర్డ్ ఫ్లోర్లలో ఎక్కువగా ఉండేవారు ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటారు. క్రింద కూర్చొని పైకి లేచే అలవాటు ఉన్నవారు, వీళ్ళలో మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి అని తెలుస్తూ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు లేనివారు ఫ్యూచర్లో కీళ్ళ నొప్పులు రావద్దు అని అనుకునేవారు, వారి యొక్క తొడ కండరాలు, మోకాలు, కీళ్ళు బలంగా తయారు కావడానికి ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ ఉంది. అది గుంజీలు తీయడం. దీన్నే ఇంగ్లీష్లో స్క్వాటింగ్ ఎక్సర్సైజ్ అని అంటారు. స్క్వాటింగ్ ఎక్సర్సైజ్ అంటే కింద కూర్చొని పైకి లేవడం. ఈ ఎక్సర్సైజ్ను 10 నుంచి 20 సార్లు, వీలైతే 30 సార్లు రోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల తొడ కండరాలు బలంగా తయారవుతూ ఉంటాయి. దీంతో మోకాళ్ళపై స్ట్రెయిన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఏ విధమైన మోకాళ్ళ నొప్పి అనేది మీరు కంప్లైంట్ చేయరు. ఒకవేళ ఆల్రెడీ మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ చూపించే కొన్ని రకమైన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ని మీకు చూపిస్తున్నాను. వీటిని మాత్రం మీరు ఫిజియోథెరపిస్ట్ లేదా డాక్టర్స్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. కొంచెం ఎత్తుపై మోకాళ్ళని ఉంచి మడమను ఎంతవరకు పైకి లేపగలమో అంతవరకు పైకి లేపుతూ మోకాళ్ళను స్ట్రైట్గా ఉంచే ఎక్సర్సైజ్ చేయడం. పైకి లేపిన తర్వాత 10 నుంచి 20 సెకండ్ల వరకు హోల్డ్ చేయడం, ఆ తర్వాత క్రింద పెట్టడం. కాలు కింద ఆనకుండా కొంచెం ఎత్తైన కుర్చీలో కూర్చొని మోకాళ్ళని స్ట్రైట్గా చేయడం. ఈ స్ట్రైట్గా చేసిన తర్వాత ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు పైనే ఆపి ఉంచడం, ఆ తర్వాత కిందికి దించడం. ఈ ఎక్సర్సైజ్ వల్ల తొడ కండరాలు కొంచెం బలంగా తయారవుతాయి. ఆ తర్వాత మోకాలు, కీలు ఫ్రీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెల్లకిలా పడుకొని కాళ్ళని మొత్తం పైకి లేపడం. ఈ కాళ్ళను పైకి లేపినప్పుడు తొడ కండరాలు, ఆ తర్వాత తుంటి కండరాలు బలంగా తయారవుతాయి. 10 నుంచి 20 సార్లు ప్రాక్టీస్ చేయడం. ఇలాగే వెల్లకిలా పడుకొని ఉన్నప్పుడు తొడ దగ్గర 2 చేతులతో కాళ్ళను పట్టుకొని మోకాళ్ళని ఫోల్డ్ చేయడం, ఆ తర్వాత ఫోల్డ్ చేసిన మోకాళ్ళని స్ట్రైట్గా పైకి లేపడం. ఈ ఎక్సర్సైజ్ను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక కాలుపై నిలబడి మోకాళ్ళ దగ్గర కీళ్ళను బెండ్ చేస్తూ మడమను పిరుదులకు తగిలించేటట్లుగా బ్యాక్కి ఫోల్డ్ చేయడం. ఈ ఎక్సర్సైజ్ వల్ల తొడ వెనుక కండరాలు బలంగా తయారవుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలు మాకు ఫీడ్బ్యాక్ రూపంలో అందివ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.